సౌందర్యానికి శక్తికి దయకు ప్రతీకగా భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచ రహస్యాలను గ్రహించే అంతర్దృష్టి కలిగిన దేవతలకు రాణి అయిన ఇంద్రాణిగా పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అవతారాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మళ్ల వెంకటేశ్వరరావు చిన్న ప్రారంభించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపిస్తున్నారు. పూజలో పాల్గొనే భక్తులకు ఆలయ కమిటీ దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలు అందిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలో పాల్గొన్న మహిళలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ల చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బి శ్రీరామ్, కలిదిండి సురేష్, కె పాపారావు, సూర్య గంగాధర్, పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయకుమార్, వరలక్ష్మి, వాకాడ శ్రీనివాస్, జువ్వల ప్రకాష్, కొండమూరి బుజ్జి, సాయి కృష్ణ, సుంకర శ్రీనివాస్, ముమ్మిడి త్రిమూర్తులు, బోలోజు ఉమామహేశ్వరరావు, మూడే రాజుబాబు, దీనా అనిల్, రాధాకృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శక్తి స్వరూపం లేకుండా, శక్తి అనుగ్రహం లేకుండా శివుడైనా సరే, విష్ణువైనా, బ్రహ్మైనా ఎవరూ కూడా ఏ పని చేయలేరు అని శంకర భగవత్పాదుల వారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అని మనకి తెలియజేసి ఉన్నారు. కదలటానికి కూడా వీలు లేదు. అందుకని శక్తి అంత అవసరం. అందుకే శక్తిహీనుడు అంటారు ఎవరైనా ఏ పని చేయలేకపోతే. అందుకని శక్తి అనేది చాలా అవసరం. ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి, ప్రతి దేవతకి కూడా శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రధానమైనటువంటి మూల ప్రకృతి శక్తి ఎవరైతే అమ్మవారు ఉన్నారో వారి నుంచే ఆయా దేవతలకి శక్తి వస్తూ ఉంటుంది. అందుకని ఇంద్రాణి రూపంగా ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకున్న వాళ్ళ ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు నవాభరణార్చన, చండీ సప్తశతి పారాయణ, హోమం, త్రిశతి ఖడ్గమాల, సహస్రనామాలతో అర్చన కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇవాళ ఇంద్రాణి అలంకారం సాయంత్రం 6 గంటలకి దేవీ భాగవతం ప్రవచనం 3వ రోజు వేళ 2 రోజుల నుంచి అమ్మవారి యొక్క చరిత్రని వ్యాస మహర్షి మనకు అందించినటువంటి 18 పురాణాల్లో ఒకరైనటువంటి పురాణాన్ని దేవీ భాగవతాన్ని ప్రవచనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ 3వ రోజు. మరొక 2 రోజులతోటి ఆ ప్రవచన కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఇలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుని శంకర మఠానికి వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ధరించమని కోరుతూ శుభం భూయాత్. స్వస్తి.